అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. పెనుగొండకి చెందిన అడ్వకేట్ గారు రామానుజం గారు వారు అడ్వకేట్గా ఉండడం కంటే ముందు కొణిదెల కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితులు. అండ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పోకళ్లపై కూడా పొలిటికల్ అబ్జర్వర్గా అనేక విషయాలపై వారు స్పందిస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో అడ్వకేట్గా ఉండడం వల్ల కొన్ని ఇష్యూస్ని కూడా టేకప్ చేసిన నేపథ్యం వారికి ఉంది. వారితో మాట్లాడబోతున్నాం. నేటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరి సత్తా ఏమిటని చెప్పి. రామానుజం గారు నమస్కారం సార్. నమస్కారం సార్. తమని పరిచయం చేసిన విధానం కరెక్టో కాదో తెలియదు, బట్ రాజకీయాల్లో మీకుండే ఆసక్తి ఏమిటి సార్? రాజకీయాలు అంటే చాలా కాలం బట్టి రాజకీయాలను చూస్తూ పెరిగాం, రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తూ పెరిగాం. అట్లాగే ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ పెట్టిన టైంలో నేను కృష్ణా జిల్లాలో ఉన్నాను, బైలక్. ఆయన సొంత తాలూకాలో ఉన్నాను. నెమ్మకూరు అనేది పామరు తాలూకాలో ఉంటుంది, పామరు సమితిలో ఉంటుంది. అక్కడ మా ఫాదర్ జాబ్ రీచి అక్కడ ఉండేవాడిని. అక్కడ పరిస్థితులు పామరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కానీ లేకపోతే ఉయ్యూరు కాలేజీలో కానీ చదువుకున్నాను కాబట్టి అక్కడ తెలుగుదేశంకి బాగా కరుడుగట్టిన తీవ్రవాదులు లాంటి వ్యక్తులతో చూస్తూ పెరిగాను కాబట్టి కొంత ఆసక్తి కలిగింది. మీకు ఇది ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు అప్పట్లో మీకు కాలేజీకి యూనిఫామ్ వేసుకెళ్ళేవాళ్ళు, వెంటనే ట్రోలింగ్ మొదలు పెడతారు. ఇక్కడ ఒరే ఈడు కాలేజీకి యూనిఫామ్ వేసుకెళ్ళేవాడు అట్రా, ఈడు కాలేజీకి యూనిఫామ్. అప్పట్లో యథార్థంగా కూడా కాలేజీకి యూనిఫామ్ ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్సీ కాలేజీకి కాకి ప్యాంట్ వైట్ షర్ట్ డిఫరెంట్. ఫ్రైడే వరకు, సాటర్డే ఒక్కటే సివిల్ డ్రెస్ ఏడుతో వేసుకెళ్ళేవాళ్ళు. అక్కడ ఆ పరిస్థితిలో పెరిగినప్పుడు మేమైతే ఏదో వైట్ షర్ట్ వేసుకెళ్ళేవాళ్ళం. కొంతమంది పర్టికులర్ కమ్యూనిటీకి సంబంధించిన కొంత వ్యక్తులు ఖరీదైన సిల్క్ షర్ట్లు వేసుకుని వచ్చి దాంట్లో రా పిలుస్తుంది రా, తెలుగుదేశం పిలుస్తుందిరా, ఆ బ్యాడ్జీలు కనపడాయి. అవి బయట పెట్టుకునేవారు, జేబులో పెట్టుకున్న కొట్టొచ్చినట్టు అంత దూరంలో కనపడాయి. వాళ్ళు మేము ఏదైనా క్యాంటీన్లో కూర్చున్నా వాళ్ళు మాట్లాడుకునే మాటలు అయ్యని, ఒరే పొద్దున్న నాకు ఇది చూడకపోతే నేను నిద్ర లేకడం అనేవాడు, నువ్వు నిద్ర లేకపోతే నేను అలా మర్చిపోనరా అనేవాడు ఒకడు. అట్లా మమ్మల్ని కవ్వించేసేవారు. మాకు వ్యతిరేకత ఏమీ లేదు, కానీ ఆ ప్రిన్సిపల్ బివి రాయుడు అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా కోఆపరేట్ చేసేవాడు. ఆయనకి పరుచూరు గోపాలకృష్ణ గారికి పడదు. ఆయన అదే కాలేజీ లెక్చరర్. అందుకే గోపాలకృష్ణ గారి సినిమాలో 99% రాయుడే ఉంటాడు వెళ్ళం. బొబ్బు బ్రహ్మణంలో చూడండి, వెంకట్రాయుడు తల తిరుగుతుందా అంటాడు. అప్పుడు ఆయన అడిగాను, ఏమన్నా మీకు ఎవరు తల తిరుగుతుందా ఆయన అడుగుతారు గోపాలకృష్ణ గారు. పోనమే ఎవరి ఉద్దేశం అయింది అని చెప్పి. అప్పట్లో ఆయన అట్లా అంటే పొలిటికల్గా ఫస్ట్ నుంచి మాకు ఏంటంటే ప్రేరేపితం. ఎవరో ఒకరు ప్రేరేపించకపోతే మా చదువు చదువుకొని మా ఏడుపు మేము ఏడుస్తాం. ఎవడో ఒకటి కవ్వింతే ఏంటి వీళ్ళంతా కవ్విందని. అప్పట్లో మాకు ఒక బస్సు ఉండేదండి. నేను పామర్లో ఉండేవాడిని, మా ఫాదర్ పామర్ సమితిలో పనిచేసేవాడు, స్టాటిస్టికల్ ఆఫీసర్గా చేసేవాడు. ఉయ్యూరు వెళ్ళి వస్తానికి బస్సులు చాలా బస్సులు ఉండి ఒకే బస్సులో పాటలు వినిపించేవారు. నిమ్మకూరు స్పెషల్ బస్సు, విజయవాడ టు నిమ్మకూరు స్పెషల్ బస్సు. ఒకసారి ఎవరో అడిగారు నన్ను, ఎందుకంటే నేను కొంచెం నాకు నోటు దురుసు ఎక్కువ, లేకపోతే కొంచెం ఏదో చెప్తాను, కాలేజీలో కొంచెం నన్ను పర్టికులర్ గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఉయ్యూరు ఏజీ అండ్ ఎస్సీ కాలేజ్ చరిత్రలో ఒకరోజు నా కోసం సెలవు ఇచ్చారు మేడం. నన్ను ఆనర్ చేస్తావు, స్టేట్ లెవెల్లో ఏమైనా ప్రైజ్ పట్టుకొస్తే ఆయన ఆనర్ చేస్తామని చెప్పి ఆ బివి రాయుడు గారే చెప్పాడు. వాళ్ళు ఒకరోజు సెలవు ఇచ్చారు. సెలవు ఇస్తే నేను అబ్జెక్షన్ చేశాను, మీకెందుకంటే సెలవు, ఏదో క్రికెట్ గెలిచానని చెప్పి మీరు సెలవు తీసేసుకుంటే కాలేజీకి సెలవు ఇచ్చేస్తే ఎట్లాగండి అంటే, మీరు ఎవడైనా పట్టురంటారా స్టేట్ లెవెల్లోనే మీ పేరు మీద కూడా ఆనర్ చేస్తే సెలవు ఇస్తానని నా పేరు మీద ఒకరోజు సెలవు ఇచ్చారు సెంట్రల్ అసెంబ్లీ పెట్టి. అప్పుడు ఎవడో అడిగాడు నన్ను, రామానుజరావు ఈ బస్సు ప్రత్యేకత ఏంటా నీ భాషలో చదివా? ఏమీ లేదు, ఈ బస్సులో ప్రత్యేకత నాకు ఏంటంటే కమ్మతనం రెండు కనపడతాను. నా మీద అప్పట్లో చాలా పెద్ద ఆ రోజులో జరిగింది. సో అయితే మరి మొదటి నుంచి కూడా ఈ కుల సమీకరణాలన్నీ కూడా మీకు బాగా అర్థమై ఉంటాయి. వాళ్ళు అర్థమయ్యేలాగా చెప్పారండి. అదే కదా, అదే జరిగిన పరిస్థితులు అవి. సార్, కొణిదెల కుటుంబానికి మీరు చాలా దగ్గర. కొణిదెల కుటుంబం అంటే వెంకట్రావు గారు అనే ఆయన మా ఫాదరు మంచి ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్ అంటే ఏంటంటే వీళ్ళంతా కూడా బిలో మిడిల్ క్లాస్ పీపులే. మా ఫాదర్ కానీ మా కుటుంబం కానీ వాళ్ళ కుటుంబం కానీ పూర్ ఫ్యామిలీ కిందే లెక్కండి. ఆ నాటకాలు వేస్తామని ఇవన్నీ సరదా ఉండేది. వీళ్ళు అక్కడ రామినేడు వారు వీధి అని చెప్పి అక్కడ రామాల దగ్గర నాటకాలు అవి వేసేవారు.
ఎప్పుడో చూశాను పవన్ కళ్యాణ్ గారు మా ఫాదర్ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడతారని చెప్పి. ఉత్తిదే ఏమి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతాక తెలుగే సరిగ్గా మాట్లాడుతూ రాదు, ఇంక ఇంగ్లీష్ ఏం మాట్లాడతారు నాకు అర్థం కాల. నేను చెప్పాను నాకు ఇంగ్లీష్ రాదు, మా ఫాదర్ మాత్రం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు అంటే లేదో ఫారెన్ నేటర్స్ అనుకుంటారు కదా ప్రజలు. మీ ద్వారా తెలియజేస్తాను అతనేం పెద్దగా చదువుకోలేదు వెంకట్రావు గారు. వాళ్ళ కుటుంబం ఏదో దైవదేనం వల్ల ఎందువల్ల షైన్ అయింది. ఆయన కూడా కొన్ని కారణాల వల్ల అభివృద్ధిలోకి వచ్చాడు. అదేంటనేది నేను చెప్తాం కాదు, నేను కొన్ని విషయాలు కొంతమంది పెద్దలకు చెప్పాను. వాళ్ళు ఒక 3 రోజుల ముందు ఎలక్షన్కి ముందు చెప్దామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే మా నాన్నగారు ఆయన మంచి ఫ్రెండ్స్. ఆయన చనిపోయే వరకు లాస్ట్ 3 విజిట్స్ పెనుగొండ వచ్చినా మా ఫాదర్కే ఫోన్ చేసేవాడు. అప్పటికి మాకు ల్యాండ్ లైన్ వచ్చిందండి. ల్యాండ్ లైన్ అంటే వస్తుందంటే పెద్ద పెద్ద జమీందారులకి వచ్చేది అంతకుముందు. మాకు ల్యాండ్ లైన్ ఫోన్ ఉందంటే రామచంద్రరావు ఇలాగ నేను వస్తున్నాను, అందరినీ చూడాలని ఉందరా, అందరికి వెళ్ళాం కదా అని చెప్తే మా నాన్నగారు ఒక పెద్ద ఫంక్షన్ కింద సవత్తబంతి అంటారు కదా, అట్లా షామియానాలు వేసి ఏర్పాటు చేస్తే నేను అనేవాడిని ఎందుకు వచ్చిందయ్యా నీకు బతిలేక పొరపాడైపోయి అతను వస్తాడో ఎవరో నలుగురు కాకేసి కూర్చోబెట్టి పంపించా. అలా కదరా పాపం ఎంతో దూరం నుంచి వస్తాడు కదా అని చెప్పి ఆయన ఈ ఏర్పాట్లు చేసి అందరికీ చేపలు మాంసాలతో భోజనాలు పెట్టి ఆయన తృప్తిగా భోజనం చేసి రెస్ట్ తీసుకుని మీ పెద్దోడు ఏం చేస్తున్నాడు, చిన్నోడు ఏం చేస్తున్నాడు, యోగక్షేమాలు అందరినీ అడిగి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అభిమానంతో వచ్చాడు. అందుకే అప్పుడు పెద్దోడు ఏం చేస్తున్నారు, చిన్నోడు ఏం చేస్తున్నారు అంటే అప్పుడు ఏం చేసేవారు సార్ వాళ్ళు ఇంకా సినిమాలో? ఒకసారి మీకు టు బి ఫ్రాంక్ ఏం జరిగిందంటే ఒకసారి వెళ్ళాను. అప్పుడు సత్యశ్రీని అని చెప్పి ఒకను అల్లాడ వాసు అని చెప్పి మా తోడళ్ళు వీళ్ళు తీసుకెళ్ళాను. ఎందుకంటే సత్యశ్రీని కారు ఉంది హైదరాబాద్లో, అందుకని చెప్పి అతను రమ్మంటే అన్నపూర్ణ స్టూడియో వెనకాల అప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన ఇద్దరే ఉండేవారు అనుకుంటా. ఎందుకంటే పైన రెక్కలు తెరిచి కారు ఉంది, కింద గ్యాస్ బండ్లు కూడా కిందే ఉన్నాయి, కింద నుంచి పైప్ లైన్ పైకి. ఎందుకంటే ఆ ఇంటి నిర్మాణం గురించి చెప్తున్నాను. వెళ్తే ఆయన చెప్పాడు మాట, పెద్దోడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు రా, ఇలాగా చిన్నోడేమో ఇలాగా నాగబాబు ఏమో టీవీ షూటింగ్లో ఉన్నాడు, చిన్నోడు ఎక్కడో అవుట్డోర్లో ఉన్నాడు, ఈ టైంలో వచ్చి పండగ కుత్తే అందరూ ఉందరు అని చెప్పాను. కానీ పెద్ద ఆయన ఇబ్బందులు ఉండటం ఏంటంటే ఏదో కౌబాయ్ సినిమా తీస్తా ఏదో బైబిలో ఖురాన్ ఏదో తగలబెట్టారట. స్వయంగా వెంకట్రావు గారు చెప్పారు నాతో మాటలు. అవునా? ఎప్పుడు సార్ కౌబాయ్ సినిమా? మరి కౌబాయ్ సినిమా ఎప్పుడు? ఎందుకంటే నాకు అంత సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కానీ లేదు, ఆ సినిమాలు ఎప్పుడు చేశారో ఏంటో కూడా తెలియదు. కానీ ఒక భారీ బడ్జెట్ సినిమా రాజస్థాన్లోనో ఎక్కడో ప్రారంభించి అక్కడ పైన ఏదో రాశారు, నిజంగా తగలబెట్టారో షూటింగ్ నిమిత్తం తగలబెట్టారు. మొత్తం పోలీసులు తీసుకెళ్ళి లోపల పడేయారు అందరినీ కూడా, ఇంక్లూడింగ్ చిరంజీవితో సహా. చంద్రబాబు నాయుడు గారు వినిపించారు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. నేను ఇంకా ఏ సంవత్సరం అండి ఏ సినిమా అండి అని అడగలేదు. కౌబాయ్ సినిమా ఒకటి చిరంజీవి గారితో స్టార్ట్ చేసిన మాట అయితే వాస్తవం. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు వీళ్ళు నేను అనుకోండి ఖురాన్ తగలబెట్టారని చెప్పి, ఖురాన్ బైబిల్ ఏదో తగలబెట్టారట అక్కడ. ఆ సినిమా కథ నిజమైన పుస్తకం అయిండదు కానీ పైన ఏదో రాసి ఉంటారు కదా, మొత్తం ఏం జరిగింది అనేది అంత డీటెయిల్గా వాళ్ళ చరిత్ర, వాళ్ళ పిల్లల చరిత్ర, వాళ్ళ పుట్టు. ఇప్పుడు ఏంటంటే మీ స్టూడియోలో చెప్పచ్చో చెప్పకూడదు, ఫ్యాన్స్ ఎట్లా తయారయ్యారంటే వాళ్ళ తల్లి పుట్టినరోజు అడగండి ఎవడో 199 మంది చెప్పలేరు, తండ్రి పుట్టినరోజు చెప్పలేరు, పిల్లల పుట్టినరోజులు కూడా గుర్తుండవు, నక్షత్రాలు గుర్తుండవు. కానీ వాళ్ళ అభిమాన నాయకుడు సినీతారులే, కొన్ని పొలిటీషియన్స్ కూడా కాదు, సినీతారులకు సంబంధించి పుట్టుబచ్చలతో సహా సమస్తం చెప్పేస్తారు, ఏ టు జెడ్ చెప్పేస్తారు. వాళ్ళకి అవకాశం లేదు, చెప్తే మీలాంటి వాళ్ళు వినట్లేదు. కానీ లేకపోతే వాళ్ళ డేట్లు కూడా చెప్పేస్తారు, హీరోయిన్లు అయితే వాళ్ళ పీరియడ్ డేట్లు కూడా చెప్పేస్తారు. అంత అప్ టు డేట్గా ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే పొలిటీషియన్స్ కూడా అట్లాగే తయారయ్యారు. ఎందుకంటే మొన్న ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు విజయవాడలో, నేను చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ బాబు తర్వాత ఆడు కొడుకు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారు, 50 సంవత్సరాలు వాళ్ళే పాలిస్తారు, వాళ్ళకి నేను పాలితాను చేస్తాను, నా కొడుకులు చేస్తాను, నా మనవలు చేస్తారని చెప్పి బుద్ధ వెంకన్న అనుకుంటాను చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు అభిమానులు కూడా ఇప్పుడు అఖిరానంత ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వచ్చేది సినీ ఫీల్డ్కి. అట్లాగే ఇప్పటికే ఆల్రెడీ 12 మంది ఉన్నారు. అభిమానించవచ్చు, ఆరాధనతో తప్పు అని చెప్పి అంటాను నేను. మీరు అభిమానించండి, సినిమా బాగుంది, నటుడు ఎవడో బాగున్నాడో లేకపోతే ఎవరో మీకు నచ్చిన విధంగా మీరు ఆరాధించవచ్చు, కానీ అభిమానించవచ్చు. కానీ ఆరాధించేస్తాం, దేవుళ్ళకి పూజించేస్తాం, ఒరే చూసావా బండి వెనక స్టిక్కర్ వేయించుకుంటాం, బండి అతను స్టిక్కర్ వేయించుకుంటాం, చేతుల మీద పచ్చబొట్లు పొడిపించుకుంటాం, శాడిజంగా తయారైపోయారు. వాళ్ళ శాడిజం ఎంతవరకు అంటే కోపల్లో చెప్పుకుంటే మేడం, పర్టికులర్గా నేను కోపగా పెట్టి కోపల్లో చెప్పుకుంటే
ఒక స్టేజరు ఒక జనం వచ్చే నాయకులు ఎవరున్నారంటే ముద్రగడ పద్మనాభం ఉన్నాడు, వంగవీటి రంగా గారు ఉండేవాడు, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వీళ్ళకి సినీ గ్లామర్ తప్ప పర్సనల్ గ్లామర్ లేదు. రక్తం ఇచ్చేయమంటారు. రక్తం ఎవరు ఇస్తున్నారంటే వాళ్ళ మెగా ఫ్యామిలీ ఇస్తుందా, వాళ్ళ అభిమానులు ఇస్తున్నారు రక్తం. కిడ్నీలు ఇచ్చేయండి అంటారు, కళ్ళు ఇచ్చేయండి అంటారు, అన్నీ ఇచ్చేయమంటమే. మొన్న ఏదో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు, అవన్నీ కాకుండా మామూలుగా అంతకుముందు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రజల నుంచి ఇచ్చేయండి 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 అంటవే. కానీ యాజ్ ఏ పర్సన్గా ఒక పేరుగా, ఒక ఇండివిజువల్ బ్రాండ్గా, ఒక నేమ్గా ముద్రగడ్డ అనే ఆయనకు ఒక నేమ్ ఉంది. ఆయన 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 పెట్టిన బాధకే చంద్రబాబు నాయుడు ఏ చెట్టు నీడనైనా నిలబడితే ఆ చెట్టుకాయలు తినడానికి ఎవడం ఆయన అభిమానులు. ఆయన ఏ చెట్టుకైనా నీళ్లు పోసాడు అనుకోండి, ఆ చెట్టును పండి పంట ఇది కూడా ఎవడో స్వీకరించడం. అంటే అంత బాధ పెట్టారా ముద్రగడ్డ గారిని? భార్య పిల్లలు వాళ్ళు బాధ పెట్టద్దు ఎవరినో చెప్పండి. అంటే నేను కలిసినప్పుడు చెప్పారు సార్, కానీ మీ నుంచి కూడా విందామని ముద్రగడ్డ గారు చెప్పారు. తరివి తోసి కొట్టారు. వాళ్ళు సిఆర్పిఎఫ్ జవాన్ని వాళ్ళని తీసుకొచ్చేందుకు వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళు ఎవరో తెలియదు, మీరెవరో తెలియదు. ఇక్కడ మీరెవరో తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏ ఉత్తరప్రదేశే వెళ్ళారు, ఎక్కడో రోడ్డు పక్కన నిలబడ్డారు. మామూలు కామన్ పీపుల్లోకి ఈవిడ కూడా ఒక ఆవిడని చెప్పి అనుకుంటారు, కానీ ఈవిడ ఒక జర్నలిస్టు, ఈవిడ ఎట్లాగని చెప్పి ఎవరికి ఐడియా ఉంటుంది కదా. అలాగా ముద్రగడ్డ గారి విషయం తెలియకుండా వాళ్ళందరూ పచ్చిబూతులు అండి, పచ్చిబూతులు, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరినీ అలా ఆ ఊరినంతా దిగ్బంధం చేశారు. అవును, గుర్తుంది. బయట ఏమంటారు, హాస్పిటల్కి వెళ్తుంటే రౌండ్ ముళ్ళ ఇనప కంచెలు ఉంటాయి కదా, అవి పెట్టి అలా ఎవరిని రాని వల్ల హాస్పిటల్ కూడా ఆయన తలకాయ షింకులకేసి బెడ్లకేసి కొట్టుకున్నాడు పద్మనాభం గారు. అవును, చాలా చాలా పాటుపడ్డారు ఆయన. ఆయన తెలుగుదేశానికి ఎందుకు సపోర్ట్ చేస్తాడో, తెలుగుదేశం సంకనాకి వెధవలకు కానీ తెలుగుదేశాన్ని భుజాలు పట్టుకు మోస్తానరా నా కూడా రండ్ర పాలే నా కొడకలారా అని పవన్ కళ్యాణ్ లాంటి కానీ ఎందుకు సపోర్ట్ చేస్తాడండి ఆయన. ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఆయన ఫోటో పెడతాం, ఆ ఫోటోకి అగరొత్తులు పెడతాం, అట్టుపళ్ళు పెట్టి దానిపైన అగరొత్తులు గుర్తాం. ఏంటంటే ఆ శాడిజం. ఇప్పుడు ఉందంటే స్వతంత్ర పోరాటం ఉంది, ఎన్ని లక్షల మంది చనిపోయారు. స్వతంత్ర పోరాటంలో ఎంతమంది నాయకులు ఉన్నారు, ఒక్కొక్కడు ఒక 100 మంది చెప్తారు. మీరు చెప్పిన 100 మంది చెప్పకుండా నేను 100 మంది చెప్పగలను. కానీ ఆ స్ఫూర్తిని మాత్రం అట్లాగే కంటిన్యూ చేసింది గాంధీ గారు. కాపు రిజర్వేషన్ పోరాటం అనేది ఒక స్ఫూర్తిని మాత్రం బ్రతికుంచింది అట్లే. ఇప్పుడు ఆర్కెస్ట్రా ఏమంటారంటే ఆయన ఎంపీ అంటారా, బీసీ నాయకుడు, బీసీల కోసం పాటుపడుతూ మందకిష్ట మాదిగా ఉన్నాడు. ఏమండి అట్లా పూర్వం మాది కంటే పెద్ద తప్పు. అవును, పేరు చివత్రాడు ఒక బిరుదు కింద పెట్టుకున్నాడు, అట్లా పద్మశ్రీ కింద పద్మభూషణ్ కింద పెట్టు. అంటే వీళ్ళు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు. ఏమన్నా ఆయన సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు పోనీ ఈ రోజుకి 20 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు అతను ఉద్యమం. ఈ రోజు 1 రోజు 2 రోజులు కాదు, 20 సంవత్సరాల క్రితం మందకిష్ట మాదిగా ప్రారంభించింది. ఆ పోరాటం సాగుతూనే ఉంది. పోరాటం సాగనివ్వాలి కానీ అరే నువ్వేం చేసావు వీళ్ళందరికీ ఇప్పుడు గుర్తొస్తుందట. ఇంకొక విషయం మేడం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పోరాటంలో ఎవరైనా సరే కామెంట్ పెట్టేవాళ్ళు కానీ, పోస్ట్ చేసేవాడు కానీ, మైకిల్ మీదకి వచ్చి ఎదవ డిబేట్లో కంటెస్ట్ చేసేవాళ్ళు కానీ ఎవడో కూడా 78లో పట్ల. అది ఆయన ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ ఎవడో పట్ల. అవును. ఇంకొక విషయం ఏంటంటే ఎవడైనా పొలిటీషియన్ వన్స్ ఎమ్మెల్యేగా కాదు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా పుట్టినా సరే ఆడు కాస్ట్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా చూడండి, కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే వెలమ కమ్యూనిటీకి సంబంధించిన ఏ మీటింగ్లో కానీ వనభోజనాల్లో కానీ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశాడా? ఎవడో చేయడు. కొంచెం దూరంగా అంటిముట్టగా ఉండి రహస్యంగా రాత్రులు కలుసుకుంటారో మాట్లాడుకుంటారో, వాళ్ళు చెప్పదలుచుకుని చెప్తారు, చేయదలుచుకుని చెప్తారు. కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ ఏంటంటే కమ్మవారిలోని, రెడ్డిలోని, కోపలోనే ఉంటుంది. కోపలు ఎవరు పిలిచినా సరే వీళ్ళు వెళ్తారు. అటువంటి పరిస్థితుల్లో ఉద్యమాన్ని బతికి చూసింది ఆయన ఒక్క పిలుపుకి కొన్ని వేల మంది వస్తారు. ఆయన సైకిల్ ఎవరు తొక్కుతాడండి ఈరోజు 6000 కిలోమీటర్లు. ఆయన మధ్యలో మానేస్తూ కూడా, ఎందుకంటే ఒక ఎస్ఐ గారు రివాల్వర్ దొబ్బేశారు ఈ ఆకతాయిలు ఆ ఎయిర్ స్టేషన్లో ఆపేసాడు. అంతే, ఇటువంటి పనులు నేను ఒప్పుకోనని చెప్పి చట్టానికి అంత ఒబీడియంట్గా ఉంటాడు ఆయన. అది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ట్రోల్ చేసి పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ట్రోల్ చేస్తున్న వ్యక్తులు ఎవరంటారు? కోపలేనండి, 199% కోపలే. ట్రోల్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి, ఆకతాయిలు అంటున్నారు వాళ్ళు. అంతే. అంటే అంటే ఎవరి బ్యాచ్, రాజకీయంగా ఎవరి బ్యాచ్ అంటారు? రాజకీయంగా ఎవరి వైపు ఉన్న వాళ్ళు ముద్రగడ్డ గారిని ట్రోల్ చేస్తున్నారు? జన సైనికులు అంటారు. అంతేనా? జన సైనికులు అనొచ్చు, పోతే సైకోలు అనొచ్చు, ఏదైనా వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆయన రాసే లెటర్ల గురించి అంటాడంటే ఆయన పెద్ద తప్పు. ఆయన చేసిన
కాశీలో అది వాళ్ళ ఆ ప్రాంతంలో అట్లా సంస్కారం కాదు మేడం. సంస్కృతి. ఇప్పుడు ఏంటంటే మా ఏరియాలో మా గోదావరి జిల్లాలో ఎవరైనా టైం అడగాలంటే టైం ఎంత అయిందంటే అని చెప్పంటాం. అది కామను. అవును ఏమంటే పలానా థియేటర్కి ఎలాగ వెళ్ళాలండి, అవును అండి అంటారు. క్రాస్ రోడ్స్ ఏంటండి గౌరవం. అని చెప్పి అండి అంటాం. ఇదే తెలంగాణలో వచ్చాం అన్నా క్రాస్ రోడ్స్ కట్టిపోవాలి అంటే ఇటు పోవాలి అండి అని చెప్పి అనడం తెలంగాణలో. ఇది వీళ్ళ సంస్కృతి, వీళ్ళ ఆచార వ్యవహారాల్లో అది కాన్స్టెంట్గా వస్తుంది. ఆయన మాట్లాడే భాషలో మహారాజశ్రీ అంటాం మనం, అది రాసేటప్పుడు రాస్తాం. అలాగ పిలిచేటప్పుడు మహారాజశ్రీ, సౌభాగ్యవతి, స్వప్నగారు అని చెప్పి పిలుస్తారు ఎవరన్నా, పిలవరు కదా, ఏమ్మా అని చెప్పి అంటారు. అవును అది ఆయ అంటాం మనం. మా జిల్లాలో ఎవరైనా ఏమన్నా చెప్పారనుకో, ఒరి బాబు పని చేసి పెట్టు అంటే ఆయ అంటారు. అంటే ఎస్ అని చెప్పే అర్థమాట. నేను కృష్ణాల్లో చదువుకున్నప్పుడు మా ఇంగ్లీష్ లెక్చర్ ఒక ఆయన చెప్పాడు, ఒరే బాబు నువ్వు మాట్లాడేది ఆయ అంటే అందరూ నవ్వుతున్నారా, అది కొంచెం మానుకుంటానికి ప్రయత్నం చేయి, మానేస్తారు. ఇక్కడ అట్టాగా ఇట్టాగా అట్లాగా మాట్లాడతారు, నువ్వేమో పద్యానికి ఏమైనా చెప్తే ఆయ అంటావు అని చెప్పి మానుకుంటానికి కొంచెం ప్రయత్నం చేయని చెప్పి అన్నాడు. ఆయ అన్నాను. అది అది అసంకల్పితంగా సంకల్పితంగా వస్తుంది. ఆయన కూడా ఏమంటే మీ దృష్టికి తీసుకొస్తాను అండి అని చెప్పి అన్నాడంట. అయ్యి బాబా ఆయన ఎంత నేరం మాట్లాడేసాడు, అండి అంటే ఏంటి, మన కోపలు ఎవరిని అండి అనకూడదు అని చెప్పి. ఆయన పేదవాళ్ళు, మేము కొంచెం పేదవాళ్ళు, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఏదో కంచాలు కుట్టించి పెద్ద నేరం చేసాడంట. మరి కోపరేస్తం తీసుకుంటాం మానేచ్చు కదా కోపలు, అంతేగా. ఇప్పుడు అంతా పండగ చేసుకుంటున్నారు ఈ మేనిఫెస్టో చూసి. పండగ కాదు అసలు, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ గెలిచేసాడు ఈవేళ. నేను మేనిఫెస్టో ఎలా ఉంది సార్ మీ దృష్టిలో మేనిఫెస్టోలో ఉండే కీలక అంశాలు ఏమిటి? మిమ్మల్ని మీరు అడ్వకేట్, బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి అనేక ఉద్యమాలు ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మా. పూర్వకాలం పింఛన్లు తీసుకుంటానికి వృద్ధులు ఎట్లాగెళ్ళేవారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని ఒరే కొంచెం పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్దాం రారా అని చెప్పి ప్లాస్టిక్ పెప్సీలు, థమ్సప్ కాయలు ఉంటాయి కదమ్మా 2 లీటర్లే, అట్లా ఒక పురుకొసు కట్టుకుని దాంట్లో నీళ్లు పట్టుకుని పంచాయతీ ఆఫీసుల దగ్గరికి, గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ చెట్లు ఎక్కడ ఉంటాయి, కొబ్బరి చెట్టుకి ఎంత నీడ ఉంటుంది, అది కూడా సీట్లో అక్కడ కూర్చుని రావాలి. ఈ చిన్నపిల్లలు తీసుకెళ్ళి వీళ్ళ డిమాండ్, మరి చాక్లెట్ ఇప్పిద్దామా లేకపోతే అది ఇప్పిద్దాం, వీళ్ళు గడికి టార్చర్ వెళ్తాయి, లేకపోతే వెళ్ళిపోతాం పద అంటారు. ఒక అరగంట ఉంటారు, వాళ్ళు ఎవరులే పద అనేవాడు. అవి బడాయింటూ వెళ్ళి ఆ 200 అవుతుంది. వాళ్ళు అయితే ముష్టి ఇలాగా అంటరాని వాడికి వేసినట్టు, కుష్రూకి వేసినట్టు వాళ్ళు ఆ రోజు వీలైనంత వరకు వాళ్ళు ఇచ్చి రేపు రండి దర్జాగా ఆ ఎండను పడి వెళ్ళేవారు. ఇప్పుడు దర్జాగా ఒక రిజిస్టర్ పోస్ట్ లాగా, సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ కాదు, రిజిస్టర్ పోస్ట్ లాగా డెఫినెట్గా చేరుతుంది, డెఫినెట్గా అక్నాలజ్మెంట్ ఉంటుంది. పొద్దున్నే పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు. ఎవడేడంటే ఇప్పుడు ఓటు ఎవడేడు చెప్పండి, ఓటు ఎత్తానికి బాధపడి ఓటు ఎవడున్నాడో. ఇంకొకటి ఏంటంటే నాలాంటి కౌరులు చెప్పి ఎవడో కూడా పోలింగ్కి వెళ్ళం, ఈ ఎండలకి అస్సలు పోలింగ్కి వెళ్ళి ప్రసక్తే లేదు. రోడ్లు బాగోట్లేదు, ఏదో బొక్కలోకి వెళ్ళి ఏదో చిన్న గొయ్యి ఫోటో తీసి పెట్టి నేనే పూర్తి చేస్తాను రేపు ఇయ్యకపోతే మిమ్మల్ని నరికేస్తానని వాళ్ళు ఎవడో కూడా ఓటుకి వెళ్ళరు. అదే వీళ్ళు పొద్దున 6 గంటలకు వెళ్ళిపోతారు. లేదా నా ఓటు ఎవడైనా వేసేస్తాడేమో, లేదా జగన్బాబు రాడేమో, ఎవడైనా కుట్ర చేస్తాడేమో అని మీరు ఏ పోలింగ్ బూత్కి వెళ్ళి మీ టీవీలు పెట్టి చూడండి, అంతా కూడా వృద్ధులే ఉంటారు లైన్లో. ఆ వృద్ధుల కుటుంబాలన్నీ కూడా ముందే వెళ్ళి ఓటేసేస్తాయి. ఎందుకు ఓరి అమ్మాయి వీళ్ళకి ఓటు వేయకపోతే దీనికి పింఛన్ రాకపోతే నా ప్రాణం తీస్తుందిరా బాబు. ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో మీకు నచ్చిన అంశాలని చెప్పి మొదలుపెట్టారు. పెన్షన్లు, ఇంకా ఏ అంశాలు మిమ్మల్ని ఆకట్టుకున్నాయి? అలాగే ఇప్పుడు కాపులకి మేలు చేసే ముద్రగడ్డ గారు లాంటి నాయకులందరినీ వీళ్ళు మీరు అనడం జన సైనికులు ట్రోల్ చేస్తున్నారు, కొంతైనా వాళ్ళకి ఇంకితం ఉందని ప్రశ్నిస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు పెట్టారో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరి కోసం పెట్టారో ఐడియా ఉందా? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ల మీద కోర్టు జడ్జిమెంట్ కొట్టేసినప్పుడు, కోపలకు రిజర్వేషన్ మీద కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ పట్టుకొచ్చాడు. అది అసలు ఏ టీవీ వాళ్ళు చెప్పరు. అది పెట్టినప్పుడు రాజశేఖర్ అట్లా కాదు, మిగతా అగ్రకులాలు అందరికీ పెట్టేద్దాం అని ఆయన సలహా మీద అది మార్చే తప్ప అట్లా కాపు రిజర్వేషన్కి సబ్సిడరీ, దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేద్దాం అనేదే ఈ కోపనేస్తాం, అవును అనేదే ఫీజు రీఎంబర్స్మెంట్. కోపలకి ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెంచారు? రిజర్వేషన్లు ఇవ్వలేను నేను, నా వల్ల కాదు అని చెప్పి ఎక్కడో దొంగచోటుగా ముస్లిం ఏరియాకి వెళ్ళి చెప్పలా, క్రిస్టియన్ ఏరియాకి వెళ్ళి చెప్పలా, కోపులు అడ్డాలో తూర్పుగోదావరి జిల్లాలో చెప్పాడు ఆయన.
నేనేమి మిమ్మల్ని మోసగించి మీకు ఏది చేసేస్తాను, మొత్తం రద్దు చేసేస్తాను, మిమ్మల్ని అందరూ బంగారు పూత పూయించేస్తాను, బంగారులో ముంచి తేల్చేస్తానని చెప్పాల. అక్కడికి వచ్చి ధైర్యంగా చెప్పాడు. తెలుసు అతనికి ఓట్లు పోతాయని తెలుసు, అయినా సరే ధైర్యంగా చెప్పాడు కాబట్టే వేసోళ్ళు అంతవరకు వేశారు. కరెక్ట్. ఇప్పుడు అంటే మీరు అనడం ఏంటంటే ఇప్పుడు కాపుల ఓట్లు వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారంటారా ఎవరికి ఓటు వేయాలనేది? కాపుల ఓట్లు మొన్నటి వరకు కూడా చిరంజీవి గారు బరిలోకి దిగారు, ఆయన కూడా కాపు నాయకుడిగా కొంత ఐడెంటిఫై అయ్యారు కొంతవరకు. దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఒక పెద్ద దిక్కు కాపులకి అన్నట్టు. బట్ ఆ తర్వాత రాజకీయాల నుంచి ఆయన తప్పుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. అలాగే నాగబాబు గారు యాక్టివ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు అంటే ఆల్రెడీ జనసేన పార్టీ ద్వారా. మీకేమనిపిస్తుంది, మీ విశ్లేషణ ఏమిటి సార్? ఇది చిరంజీవి గారు మళ్ళీ వస్తాం గురించి అంటారా? చిరంజీవి గారు వస్తే ఉన్న ఇమేజ్ పోగొట్టుకుంటాం. ఒకటి ఎవరు పోగొట్టుకుంటారు? చిరంజీవి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా నా ఓటు తెలంగాణలో ఉంది, నేను తెలంగాణ రాష్ట్ర బిడ్డని అన్న విధంగా. అక్కడ ఎలాగా పాలేనా కొడుకులు అలా ఎవరిని కూడా ఇవి ఇంకా మళ్ళీ మనం ఏమి బతిమాడక్కర్లేదు, బామక్కర్లేదు. కానీ తెలంగాణలో కొంచెం తిరగబడ్డారంటే వీళ్ళతో ప్రమాదం, కట్టుబట్టలతో పంపేస్తారు వాళ్ళు. ఎందుకంటే మనకి పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఎవడో ఆస్తులు పట్టుకోవాలా, నాకు 400 కోట్లు ఉంది, 500 కోట్లు ఉంది, ఇన్ని భూములు ఉన్నాయనే కాదు, కట్టుబట్టలతో చేతికి నిత్యావసరాలు పట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఆస్తులు అలాగే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ఉద్దేశంతో ఇప్పుడు వరకు చెప్పుకుంటూ వచ్చాడు. ఈయన ఏంటంటే ఈయన ఎయిమ్ ఒకటే, నాకు తెలిసినంత వరకు భారతరత్న ఒకటే ఆయన ఎయిమ్. మోడీ గవర్నమెంట్ ఎంతకైనా తెగుతుంది. మోడీ గవర్నమెంట్ సైనిక పాలన ఒకటి, ప్రజాస్వామ్యం 2, సైనిక పాలన 3, మోడీ పాలన. ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు కదండి భారతరత్న. ఎన్టీ రామారావు ఎంత ఆఫ్టర్ ఆల్ ఆయన సొంతగా పార్టీ పెట్టుకున్నాడు, సొంతంగా గ్రామంతో గెలిచాడు, ఎన్ని చేశాడు. కానీ మా కోపులతో అట్లా ఉండదు. అంతే, మా కోపులతో అట్లా ఉండదు. మేము అడిగింది జరగాలి, మేము చెప్పింది. మేము ఎప్పుడైనా ఏమైనా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాట్లాడమాట, రెండోసారి మాట్లాడటం. ఆయన చెప్పిందే శాస్త్రం. ఆయన ఏం చేస్తే దానికి తగ్గ విధంగా రాజ్యాంగాన్ని అయినా సరే మార్చుకోవాలి తప్ప ఆయన మారడం. ఏ సందర్భాల్లో అలా అనిపించింది మీకు? ఏ సందర్భంలో కాదో మీరు చెప్పండి, నేను చెప్తాను. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే వాళ్ళ కార్యకర్తల విషయంలో కానీ, ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా. మొన్న టిక్కెట్లు ఎంత దారుణంగా అంటే ఇప్పుడు ఉన్నారు, ప్రత్యర్థి పార్టీలోంచి ఎవడైనా వస్తుంటే వాడిని తీసుకుంటారు. ఎవడైనా వస్తే ఎందుకు అక్కడ కొంచెం క్రెడిబిలిటీ ఉంది, ఇంతకుముందు మన పార్టీ అభ్యర్థులు ఓడించి గెలిచాడు కాబట్టి వీడు ప్రజానాయకుడు అని చెప్పి తీసుకుంటారు. సొంత కూటమిలో అభ్యర్థులు తీసుకుని టికెట్లు ఎత్తమంటే ఇది దరిద్రం అండి. దీన్ని ఏ విధమైన వ్యభిచారం అంటారు? తెలుగుదేశం వ్యక్తిని తీసుకుని ఇతను టికెట్ ఎత్తవేంటి? బీమార్లో అంజుబాబు గారికి అట్లాగే ఇచ్చాడు. అట్లాగే మొత్తం ఇతనికి 24 గంటలు త్యాగం చేశాడు. పోనీ 10 ఇచ్చాయి, బీమార్ టికెట్ ఉంది, తెలుగుదేశానికి ఇచ్చాయి, పోయిందే ఉంది. అదే దర్జాగా ఉంటుంది. మీ అంజుబాబు నిలబెడతాం అనుకుంటున్నారు, నేను సపోర్ట్ చేస్తాను, ఆయనకి ఏమన్నా మంచి క్యాండిడేట్. అక్కడే ఉండి ఇవ్వడం వేరు, ఇక్కడ తెచ్చుకుని ఇవ్వడం వేరంటారు. అంతేకాని అతను మళ్ళీ లాక్కొచ్చి నీకు ఆగమ్మ పైటెత్తాను, ఆగమ్మ నీకు చీర కడతాను, ఆగమ్మ నీకు నెట్లో పూలు పెడతాను, ఆగమ్మ అని చెప్పి. ఇతను చాలా మంచి వ్యక్తి, నాకు నేను నిలబడ్డప్పుడే తెలుసు, మరి ఎందుకు నువ్వు అప్పుడే పోటీ ఉపసంహరించుకోవాలి? అంజుబాబు నాకంటే సమర్థుడు, మంచి క్యాండిడేట్, కాబట్టి నేను అతని మీద పోటీ చేయను. మంచి క్యాండిడేట్కి ఇచ్చావు కాబట్టి తప్పుకో. అది ఎందుకైతే ఇలా ఎందుకు అవుతుంది అంటారంటే కాపులకు అంత ఒక గేరా, ఒక 100కి 200%, 100కి 250% కూడా అలా డబ్బు అండి. డబ్బులేనా? డబ్బు తీసుకున్నారు, కోట్ల మీదే తీసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మొన్న చిరంజీవి గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చేది కూడా వీళ్ళ వైట్ మనీ అవసరం వచ్చాయి చూపించుకుంటానికి, ఖర్చులకి. రేపొద్దున ఇబ్బంది ఎలక్షన్లో, ఇంజనీరింగ్లో, ఎలక్షనీరింగ్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం తీసుకున్న డబ్బు తప్ప ఆయన ఇవ్వాలంటే ఆ రోజునే ఇవ్వాలా? ఈయన ఒంట్లో బాగాలేదని చెప్పి హైదరాబాద్ వచ్చి ఆయన షూటింగ్ జరుగుతున్న చోటకి ఇతను వెళ్ళి 5 కోట్ల రూపాయలు ఆంజనేయ స్వామి సాక్షిగా ఎంతమందిని ప్రభావం చేస్తారు? హిందువులు ప్రభావం చేస్తారు, కాపులు ప్రభావం చేస్తారు, దేవుళ్ళు ప్రభావం చేస్తారు, మతాలను ప్రభావం చేస్తారు. మీరు ఎప్పుడు ఎవరి మీద దాడి చేశారు? రాజశేఖర్ కుటుంబం నా మీద దాడి చేస్తే ఎవరినైనా నేను ప్రతిఘటిస్తాను. కుటుంబం మీద, పిల్లల మీద దాడి చేస్తే పీక్ కోసేస్తాను, ఎదురు తిరుగుతాడు. అప్పుడు అవును, ఆలీ నా వల్ల బాగుపడ్డ వాళ్ళు నాకు మోసం చేశారని చెప్పి ఆలీ గురించి అంటే, ఎప్పుడైనా వచ్చిన దగ్గర ఒక పూట భోజనం చేశానా, 1 రూపాయి ఆశించానా అని అడిగితే దానికి సమాధానం లేదు కదా. చిన్నోడండి అతను, ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి. అతను ఎంత ఒబీడియంట్గా 40 సంవత్సరాల బట్టి సినీ ఫీల్డ్లో ఏ విధమైన మచ్చ లేకుండా పైకి వచ్చాడు. ఆయన వెళ్ళి వాళ్ళ ఊర్లో తిట్టేత్తవే, ఎవడో ఏదో చెప్పాడని చెప్పి. పృథ్వీ అనేవాడు ఉన్నాడు,
ఉప్పరపందిలాగా ఉంటాడు ఒక విషయంగా చెప్పాలంటే. ఆడు వెళ్ళి ఎవరో అమ్మాయిని అరే నువ్వు అక్కడ ఉన్నావు ఉంటే వెనకాల చూసి వాటేసేసుకుందరు అది చేసేద్దు ఇచ్చేసేద్దును అని అంటేనే కదా అతన్ని పవిత్రమైన స్థలంలో ఉండకూడదురా అని చెప్పి పక్కన పెట్టారు. వీడు బయటకు వచ్చేసి కృష్ణారామ అంటే ఇంట్లో కూర్చొని పొద్దున్నే చోడుదావు తాగి మధ్యాహ్నం భోజనం చేసి ఇంట్లో పడుకోవాల్సి ఉంటుంది. అది కుట్ర జరిగిందని ఆయన భావన కదా, ఆయన కుట్ర జరిగిందన్నారు అప్పుడు. ఏంటి ఎంతకాడి మీద కుట్ర, ఈడి మీద కుట్ర జరుగుతుంది మళ్ళీ. ఈడికి ఇచ్చిన పదవే ఒక భగవంతుడి సన్నిధిలో సేవ చేసుకోమన్న పదవి ఇస్తే ఈడేమన్నా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, హోంమంత్రి, ఈ మంత్రివర్గంలో ఈ కమ్యూనిటీని తీసేస్తే ఈడికి ఇచ్చేస్తారంటానికి ఈడికి ఏముంది అసలు? వీడికి ఉన్న సినిమాల్లో చిన్న చిన్న 5 నిమిషాలు బిట్లు ఉంటాయి మేడం. మీరు అయితే షూటింగ్ ఒక రోజు ఉంటుంది వీడిది. ఆయన ఇప్పుడు జనసేనలోకి వచ్చారు కదా, జనసేనలోకి వచ్చి కండు వేసుకొని ఛానల్ చేస్తారు కదా, ప్రతి ఒక్కటి తెస్తాడు కదా. రే ముద్రగడ, ముసల పీనుగా, ముసలి నక్క, ఈడు సూడిబందులాగా ఉంటాడు. ఈడు అందరినీ తెస్తాం. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ? అంటే అసలు ఈ సంస్కృతి మారాలి రామానుజం గారు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఒక నేపథ్యంతో చాలా కాలం ఉద్యమం చేసిన నాయకులని విమర్శించే అంశాల వారీగా విమర్శించే హక్కు ఉంటుంది ప్రజాస్వామ్యంలో, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడేది ఉండకూడదు సార్. మీరు ఎప్పుడైనా తోలు తీసేస్తాను, భూమిలో పాతేస్తాను, గొయ్యి తీసి పాతేస్తాను అది అంటే ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది కదా, అందరూ వాడేసుకుంటున్నారు కదా, ప్రతిపక్షాలు అందరూ వాడుతున్నారు. అందరూ వాడతాం అంటే పార్టీలో కొంతమంది ఉంటారండి సెపరేట్గా దీనికోసం. పార్టీ అధ్యక్షుడు అయ్యుండి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు కొంచెం వయసుతో వచ్చేప్పుడు ఏంటంటే ఈయన కూర్చుని ఆయనకి ఇష్టమైన గ్రంథాలు బైబిలో, ఖురానో, భగవద్గీత చదువుకుని ఆ మనోడితో ఆడుకుని ఆడు చేసి అల్లరి చూసి ఎంజాయ్ చేయవలసిన పరిస్థితి. ఈయన ఇంకా ప్రజల్లోకి వచ్చి నెత్తి మీద రూపాయి పెడితే పావులు కొండ్రి పావులు కళ్యాణ్ అంటాడు పక్కన. ఆయన ఏం మాట్లాడినా తొట్టుపాటు వచ్చేస్తున్నప్పుడు మనం కొంచెం కంట్రోల్లో ఉండాలి. అవునవును, ఓకే మనకి సహకరించట్లేదు వయసు అవి మళ్ళీ కనపడతాయి కదా రీల్స్, అవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఓహో మన పరిస్థితి బాగోలేదు, మనం ఎక్కడో కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు అని ఈయన తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ప్రజల్లోకి వెళ్ళిపోతాడు ఈయన గమ్ముని. ఏంటంటే మీకు మల్లెమేళ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన గురించి ఎక్కువ చెప్పచ్చో చెప్పకూడదు. ఆయన ఒక పుస్తకం రాశారు, వాళ్ళ కొడుకులు వాళ్ళంతా శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళంతా కలిపి ఆ పుస్తకాన్ని బ్యాన్ చేసి రిలీజ్ కానీ వాళ్ళ ప్రింట్ అయిపోయింది. కొన్ని కాపీలు బయటకు కూడా వచ్చినాయి, దొరకట్లేదు. దానికోసం నేను కూడా ట్రై చేశాను, దాన్ని ఆపారు. ఎందుకు? ఈయన ఫుల్ పెంచెడ్గా మీరు వీళ్ళనామా రాయాలనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళనామా రాస్తే చల్లదు, మీకు తెలుసా? ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదు, పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటేనే వీళ్ళనామా రాయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళనామా రాసా మనవాడికి కొడుకు ఆస్తులు రాస్తే చెల్లుతుందో చల్లదో నాకు తెలియదు. ఇప్పుడు చల్లదనే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన మానసిక బాగాలేదంటారు. ఈ వీడియోలన్నీ చూపించారు అనుకుంటే అయ్యి బాబు ఈయనకి పిచ్చెక్కేసిందండి బాబు, ఈయన ఒకటి చూసి ఒకడు అనుకుంటున్నాడు అనే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా దారుణంగా ఎట్లా తయారైపోయారంటే ఆ కోమటి జయరామ్ అని చెప్పి ఒక ఆయన తయారయ్యాడు. ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు ఇద్దరు పార్టీలకు వెళ్తున్న వాళ్ళు ఎదురు బదురు అవ్వచ్చు, పక్క నుంచి ఈ వీధిలో వాళ్ళు ఆ వీధిలో వాళ్ళు ఎవడో కూడా ఉండే 10 మంది నాయకులు తెలుస్తారు. ఆ ఎదవలు ఎవడో మనకు తెలిసిపోతాడంట. అతను అవసరమైతే డబ్బు అయినా ఇచ్చి అతను ఏమైనా ముందు ఏ విధంగా అయినా వాళ్ళని మనం ఇది చేయాలని చెప్పి అంటాడు. ఏ విధంగా చేస్తాడనేది నాకు అర్థం కావట్లా. అర్థమైంది. వాడుకున్న అవసరాలు ఏ విధంగానైనా అని అంటే ఎంత దిగజారిపోయారండి. అదేదో ప్రైవేట్గా ఏ బార్ అండ్ రెస్టారెంట్లోనో మాట్లాడుకున్నాను అనుకో, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రైవేట్ లైఫ్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పెట్టారు, 4000 మంది వస్తున్నామని చెప్పారు. ఒరే 2-3 లక్షలు అంటే మన వాళ్ళకి ఇక్కడ ఉన్న మీటింగ్లో ఉన్న ఎవరికి కూడా ఒక ఇంటికి మొక్క సమానం, మనకు పెద్ద లెక్క కాదు. 10 కుటుంబాలన్నా మనం మేనేజ్ చేయాలి, ఏ విధంగా అయినా మేనేజ్ చేయాలంట. వాళ్ళకి ఇక్కడ ఓట్లు లేవు. నెంబర్ 1 వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఓట్లు లేవు. ప్లస్ ఆ డబ్బు ఎట్లా అలా డబ్బు ఉన్నంత వరకు అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ అక్కడ డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఆస్తులు కొనాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇక్కడికి డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చెప్పొచ్చారు అసలు ఇక్కడికి? ఇక్కడ ఏం మేనేజ్మెంట్ చేస్తారు వాళ్ళు? ఎంత అంటే ప్రతి బూత్, ప్రతి పిన్ టు పిన్ చీమ తలకాయను కూడా పట్టుకుని వదలతా. ఆ మీటింగ్ పూర్తిగా విన్నాను మేడం. అందరూ ప్రపంచం అంతా చూసారు. మీటింగ్ లో బహిరంగంగా చెప్పడం చాలా మంది షాక్ అయ్యారు. ఇలా చెప్పడం ఏంటి? వాళ్ళు డైరెక్ట్ గా చెప్తారన్నమాట, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట. మీరు ఎట్లాగైనా సరే అవి ఎదవలు తెలిసిపోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి సంబంధించిన ప్రతి ఓడు వెదవే.
అయితే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు నాకు అది అర్థం కావట్లా. భారతమ్మని ఏ విధంగా చేస్తారు, లేకపోతే ఈ 175 మంది వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళే కదా, పార్టీ అవును అంతే. మరి వాళ్ళని ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది తాడో పేడో గెలవాల్సిందే అని ప్రతిపక్ష ఓటు సిచ్యువేషన్ ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వనని మొదటి నుంచి అంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మీకేమనిపిస్తుంది ఆయన రాక పాలిటిక్స్లోకి, అలాగే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం, అప్పుడు జరిగిన పరిస్థితులు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి అందులోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరండి? కొద్దో గొప్ప చదువుకున్న వాళ్ళు, మేధావులు, వీళ్ళంతా బరాయిస్లాగా వెళ్ళిపోయారు. ఎందుకంటే మేడం 2 సిచ్యువేషన్లు ఉంటాయి. ఒకటి సినీ ఫీల్డ్ అనేది ఒక ఈ చిన్న స్టూడియోలాగా ఉంటుంది అన్నమాట. బాబు గారు ఆయన వచ్చిన ఏ టైంకి జ్యూస్ ఇవ్వాలి, ఏ టైంకి జ్యూస్ ఇవ్వాలి, అక్కడ అలవాటు పడిపోయారు. ఆ విధంగా పొలిటికల్గా వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజలతో ఎండలో తిరగాలి, వానలో తిరగాలి, కరోనా వస్తే తిరగాలి. కరోనా వచ్చినప్పుడు మనుషులకి తినడానికి తిండి ఉందా లేదా, నీళ్లు ఉన్నాయా లేదా, ఫుడ్ ఉందా లేదా, ఇంటికి పంపించిన నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. వరదలు వచ్చినప్పుడు పంటలు కొట్టుకుపోతామని చెప్పి ప్రతి కూడా చెప్పుకుంటాడు, కానీ వరద వస్తే పెద్ద ప్రమాదం పశువులకు వస్తుంది. ఎండుగడ్డి తడిసిపోతే పచ్చగడ్డి తడిసిపోద్ది, ఓన్లీ దానాయే అట్లకి ఆహారం. అటువంటి పరిస్థితిలో కూడా కొన్ని లక్షల మందికి, కొన్ని లక్షల పశువులకి ఆహార నిమిత్తం పంపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా ఆచట కాన్స్టిట్యూన్సీలో రంగనాథరాజు అనే ఆయన, నేను ఆయనకు పూర్తిగా వ్యతిరేకం, వ్యక్తిగతంగా ఏదో కొన్ని పనులు అడిగితే చేయలేదని చెప్పి. అయినా సరే ఆయన పశువులకి ఎండుగడ్డ అవన్నీ తీపించి అవన్నీ చూసి ఆయన ఎప్రిషియేట్ చేస్తాను, పోస్ట్ పెట్టాను. మనుషులకే కాదు పశువులు కూడా పంపిస్తున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి అట్లా చేశారు. ఈ తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నుంచి కింద కార్యకర్త వరకు ఎవడో కూడా కరోనా టైంలో మిస్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఇప్పటికీ తెలియట్లా. కరోనా టైంలో వీళ్ళు కనపడకపోతాం, లేకపోతే సేవలు చేయకపోతాం కదా, మిస్ అయిపోయారు మనుషులు మొత్తం. వాళ్ళకే కరోనా ఎఫెక్టా, మిగతా వాళ్ళకి లేదా? ఎంతోమంది చనిపోతే ఆ బాడీలు తీసుకొస్తాం కోసం చాలామందికి ఆ సొంత ఊరిలో దహనం చేసుకోవాలనో కర్ణం చేయాలనో చెప్పి ఉంటారు కదా, ఆ బాడీలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు మేడం. దాన ధర్మాలు ఇటువంటి క్లిష్ట సమయాలలో మీకు తెలిసినంత వరకు జనసేన కానీ అలాగే కొణిదెల కుటుంబం కానీ ఎంతవరకు ముందరకు వచ్చి ప్రజలను ఆదుకున్నారని మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే కాపుల కోసం ఏం చేశారు వాళ్ళని? చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఏమీ చేయడండి. నెంబర్ 1, మళ్ళీ పూర్వం ఉన్న స్కూల్స్ కాలేజెస్ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల్లో ఒక నారాయణ తప్పించి అతను కూడా ఇతను క్లాస్మేట్, ఇతను చదువుకున్న యూనివర్సిటీలో బ్యాచ్మేట్, ఇతను అవి డెవలప్ అవుతాయి. లెక్క సిండికేట్ కానీ లేకపోతే ఈ ఇసుక సిండికేట్లు ఈ డెవలప్ అవుతాయి తప్ప మళ్ళీ ఫంక్షన్లు ఆపేస్తాడు ఫస్ట్. నెక్స్ట్ ఇస్తామంటారు, ఆపేడు, రద్దు చేయడు, ఇవ్వడు. అట్లాగే అన్ని విషయాల్లోనూ కూడా ప్రజలు ఏదైతే లబ్ధి పొందుతున్నారో అది. ఇప్పుడు ఒకటండి, ప్రతి ఒడు కూడా గుండెలు దడదలు ఆడిపోతున్నాయి. పేద ప్రజల గుండెలు కోడిగుడ్డు వెళ్ళిపోయిందంటారు, ఎలా ఊపితే గొలగొల సౌండ్. ఎందుకు? ఎక్కడైనా ఏమైనా వీళ్ళంతా ఎన్ఆర్ఐలు వస్తున్నారో, ఈ కుల సంఘాలు వస్తున్నాయి, ఈ లాబింగ్ జరుగుతుంది, వీళ్ళు ఏ విధమైన మోసం చేసైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడితే మా బతుకులు నిత్యం 45-50 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉండిపోవాల్సిన పరిస్థితిలో వచ్చి చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు వరకు ఒక క్రమ పద్ధతికి అలవాటు పడ్డారు. డబ్బు వస్తుంది, 3,000 వస్తుంది, 4,000 వస్తుంది, లేకపోతే కాపు నేస్తం 15,000 వస్తుంది, లేకపోతే ఆటో డ్రైవర్లకు వస్తుంది. వీళ్ళకి వస్తాం వాళ్ళు రేపు రాదు. అది సార్, అది అర్థమైంది. నేను మళ్ళీ ఇదే అడుగుతున్నాను. ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని చెప్తున్న ప్రతిపక్షం అంటే జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ, చీలిది అసలు ఓట్లు ఉండాలి కదా. ఫస్ట్ చీలిపోవో ఓకే, ఓట్లు ఉండాలి కదా. ఏదైనా మీకు ఒక 100 ఓట్లు ఉన్నాయి, మీకు ఒక 60 ఉన్నాయి, ఆయనకు 40 ఉన్నాయి, లేకపోతే ఆయనకు 30 ఉన్నాయి, నాకు 10 ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి. ఈ చీలకుండా మనం 3 కలిపితే 100 అవుతాయి అనుకుంటాను, మనకు ఓట్లే లేవు. ఇప్పుడు ఉన్న ఓట్లు లబ్ధి పొందంది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు లబ్ధి పొందలేదా, జనసేన వాళ్ళు లబ్ధి పొందలేదా, బీజేపీ వాళ్ళు లబ్ధి పొందలేదా? అందరూ అన్ని పార్టీలకు అతీతంగా అందరూ లబ్ధి పొందిన వ్యక్తులు ఉన్నప్పుడు ఓట్లు చీలిపోకుండా కాపాడతాం. ఓట్లు చీలిపోక నీ పార్టీలోంచి అందరూ బయటపోతున్నారు కదా, అదే ఒక సంకేతం అంటారు. అందరూ బయటకు వెళ్ళిపోయారు కదా. పోతున్న మహేష్ వెళ్ళిపోయారు. ఊళ్ళో నేను అడిగితే పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఒరే అంటే ఒరే అనుకునేవాడు కానీ, లేకపోతే అన్న అనేవాళ్ళు కానీ ఎవరన్నా అడిగితే ఏం చేస్తామన్నా మరీ చీ అంటారని చెప్పి తిరుగుతున్నాం.
ఎవరు చేయంటారా మిమ్మల్ని అని. ఏం చెప్తాంలే అన్న, చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు తప్ప జన సైనికులు ఒక్కళ్ళు లేడండి జనసేన పార్టీ అప్పుడు. ఇప్పుడు లేరంటారు. అయితే మరి ఇంత సమయంలో ముగ్గురు అన్నదమ్ములు కూడా చాలా యాక్టివ్గా బరిలోకి దిగుతున్నారు. ఎవరంటే నాగబాబు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు. నాగబాబు గారి గురించి మాట్లాడుకోకూడదు పాపం, చిన్నపిల్లడు. అతను ఎలా చెప్తే అలా నడుచుకుంటాడు అతను. అంతేనా? పవన్ కళ్యాణ్ అతను పాపం తప్పతను. అదే ముగ్గురులో ఎవరిది పై చేయి అంటే చెప్పడంలో ఇలా చేయి అని? ముగ్గురులో మోస్ట్ డేంజరస్ ఫీల్ చిరంజీవి. అవునా? ఎందుకు అలా అంటారు? పవన్ కళ్యాణ్ రెచ్చిపోతాడని చెప్పి అనుకుంటారు. కానీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గరికపాటి నరసింహరావు గారు అలాయ్ బాలాయ్ కార్యక్రమం అందరికీ తెలుసు కదా. అవును. చిరంజీవి అస్సలు పట్టించుకోలేదు. మంచితనంగా ఆయన పక్కకి వెళ్ళి కూర్చున్నాడు. మా ఇంటికి రావాలంటే, మా ఆతిథ్యం స్వీకరించాలంటే నేను ఒక పూలబొకే ఇస్తాను, ఒక శాలువా కప్పుతానని చెప్పాడని చెప్పి అన్ని సోషల్ మీడియాలో వస్తుంది కదా. ఆయన మనసులో ఎంత నాటుకుపోయిందంటే, ఒక ప్రైవేట్ టీవీకి సంబంధించి సినీ ఫీల్డ్కి సంబంధించి ఎస్ఎల్ రాజశేఖర్ పేరు చెప్పొచ్చా? చెప్పండి. ప్రభు అని ఆయన. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజున నెక్స్ట్ డే ప్రభు, నిరుపమ అనుకుంటాను ఆ అమ్మాయి పేరు, ఎదురు కూర్చొని మొత్తం గరికపాటి నరసింహరావు గారితో ఆడేసుకున్నారు. ఏమని ఆయన ఆడవాళ్ళ లిఫ్ట్ గురించి మనం మొన్నేంటమ్మా రాజమండ్రిలో ఏం మాట్లాడారో తెలుసా ఆయన ఆడవాళ్ళ గురించి అని ఇతను. అలా కాదండి మన కాకినాడలో ఏం మాట్లాడాడో అని చెప్పి ఆవిడ గట్ట ఇన్సిడెంట్ తవ్వి తగలేసేసారు. కట్ చేస్తే చిరంజీవి గారు అసలు ఏం పట్టించుకోలేదు. చాలా పెద్ద హృదయం, కంబాల చెరువు, రాజమండ్రి కంబాల చెరువు అంతా హృదయం చూపించాడు ఆయన అని చెప్పి అన్నారు. ఓకే, అయిపోయింది కదా. ఈ ప్రభు అనే అతను నెక్స్ట్ ఈ సీన్ అయిపోయిన తర్వాత అతను ఒక పుస్తకం రాశాడట. అది రిలీజ్ చేయడం కోసం చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాడట. మీరు డేట్ కావాలని చెప్పి చిరంజీవి గారు డేట్ ఇచ్చారట. ఆ ఆనందంతో ఇతను వెళ్ళి ఓ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాడు. ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫంక్షన్ హాల్ మేనేజర్ చెప్పాడట, మీ పేమెంట్ వచ్చేస్తుందండి. చిరంజీవి గారు మేనేజరు వచ్చి కట్టేశారండి అని చెప్పి. దాన్ని ఏమంటారంటే ప్రతిఫలం అంటారా ఏమంటారు? మీరు ఏదో అంటారు కదా, కిడ్ ఫ్లోకో ఏదో అంటే జగన్ గారి గురించి వాడతారు కదా. ఇతను చిరంజీవి అలాయ్ బలాయ్ అయిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇతను ఆ నిరుపమ అనుపమ ఎవరో ఇద్దరు ఎదురు బదురు ఇచ్చుకొని మొత్తం నరికి ముక్కలు చేశారు. ఎవరిని? గరికపాటి నరసింహరావుని. తర్వాత ఈయన ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే ఈయన పుస్తకం రిలీజ్కి వస్తానని చెప్పి చిరంజీవి గారు ఆ ఫంక్షన్ హాల్ డబ్బు ఆయన కట్టాడంట. అతను చెప్పిన మాటలే, నా సొంత మాట ఏందో ఒక్కటి కూడా లేదు. కట్ చేస్తే ఫంక్షన్కి వెళ్ళాడు చిరంజీవి గారు. ఆ ఫంక్షన్లోనే చెప్పాడు ఈ ప్రభు అని అతను, నేను వచ్చేటప్పటికి ఇలా కట్టారు మా గురువు గారు అని చెప్పి. చిరంజీవి గారితో ఈ లేడీస్ మళ్ళీ ఫోటోలకు వెళ్ళారు. ఫోటోలకు వెళ్తే చిరంజీవి గారు ఆయన లేరు కదా అని అంటే గుండెల్లో ఉండిపోయింది దీనికి. అవి అసంకల్పితంగా బయటకు వస్తాయి తప్ప రావు. పైకి మెత్త మాటలు చెప్తారు, కానీ గుండెల్లో ఉండిపోయింది మాట. గరికపాటి నరసింహరావు చేసిన అవమానం, ఆయన ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఆయన లేరు కదా అన్నాడు. అంటే ఎవరు? ఆ రోజు ఎవడైతే ఫోటోలు తెస్తే ఆ పడ్డాయ బాబాయ్కి ఫోటోలు చాలన్నాడో ఆయన లేడు కదా అని చెప్పి. అది అట్లాగా చిరంజీవి పైకి దొరకడండి. చిన్న సంఘటనలు కదా రామానుజం గారు ఉన్నమాట. దీన్ని మనం ఇంత భూతద్దంలో చూడాలంటారు. దీన్ని బట్టి మీరు ఏం అన్వయించుకుంటున్నారు మీ అనుభవంతో? మొత్తం పరుగు పొద్దున్న ఎత్తను కానీ పిఠాపురం వెళ్ళి ఓట్లేమంటే తిరిగితే 175 కాన్స్టిట్యున్సీలో వీలైన ఎక్కువ కాన్స్టిట్యున్సీలు ప్రారంభం నుంచి ఆయన తిరగాలి. కానీ ఇది చాలా చిన్న సంఘటన కదా రామానుజం గారు. దీన్ని ఎంత భూతద్దంలో చూడాలంటారా? అంటే ఒక వ్యక్తిత్వాన్ని గురించి కానీ ఒక వ్యక్తిని గురించి మనం భూతద్దంలో చూస్తే పెద్దగా కనిపిస్తాయి చిన్నవి. ఇది ఎందుకు మీరు ఇది మళ్ళీ ఈ నొక్కి ఒక్క నుంచి విషయం చెప్పారు ఇవాళ? ఏదంటే ఈ సంఘటన గురించి ఎందుకు చెప్పారు మీరు అని అడుగుతున్నాం. ఏ సంఘటన గురించి? గరికపాటి గారి విషయంలో అంటే మరి ఏదో ఎగ్జాంపుల్ చెప్పకపోతే మనసులో నేను దూరం చెప్పలేను కదా. అవునవును. ఆయన ఏంటంటే చేయింటాడు చేయడు, ఆయన ప్రేరేపిస్తాడు. రాజశేఖర్కి జరిగిన అవమానంలో చిన్న పిల్లలు ఉండగా, ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు ఉండొచ్చు, కారు మీద దాడి చేశారు. ఈయన ఇంటికెళ్ళి సారీ చెప్పాడు. అంతకుముందు ఏదో సినిమా వచ్చింది, నాకు జీవితంలో ఒకే ఒక నచ్చని పదం క్షమించడం అని చెప్పి ఈయన వెళ్ళి క్షమాపణ చెప్పాడు. తర్వాత వాళ్ళు కలిసిపోవచ్చు, ఇదే చెప్పాడు. వీళ్ళు ఆ రోజే ఫ్యాన్స్ని ఎంత తీవ్రంగా ఖండించాడు. వాళ్ళని ఏమన్నా తప్పు పట్టాడా? అది పెద్ద వెలుగులోకి రాలేదు కదా. ఈయన వెళ్ళి సారీ చెప్పేస్తే సరిపోద్ది. అంతండి ఒక దళితుడు
కత్తి మహేష్ అనే అతను చనిపోయాక ఎంత ట్రోలింగ్ చేశారండి. మీ గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక్కళ్ళ గురించే కాదు, మీకు కూడా ఉన్న స్నేహితులు బట్టి కూడా చెప్పొచ్చు. అవునవును, అంతేగా. వాళ్ళ అభిమానులు ఎలాగున్నారు ఏంటి. పోసాని కృష్ణమూర్తి అతనికి ఉన్న స్వేచ్ఛ, అతను చెప్తాడు, అతను తెలిసిందే చెప్పాడు. తెలియకపోతే కోర్టుకు వెళ్ళండి మీరు. అతని నెంబర్ అందరికీ వాట్సాప్లో పంపిస్తాం, నాకు పంపించారు. ఏమని తిట్టండినా మొత్తం కృష్ణమూర్తి వీటితో ఆడుకున్నాను. ఏం ఆడుకుంటారండి, ఎంతమంది ఆడుకుంటారు వీళ్ళు, వీళ్ళు అసలు ఎంతమంది ఉంటారు. బయటోడు ఆడుకుంటూ మొదలు పెడితే, ఆట మొదలు పెడితే ఎవరి శక్తి సామర్థ్యాలు ఆడుకుంటాయి కదా. వీడికంటే పెద్దోడు తగిలితే. ఇప్పుడు పిఠాపురంలో మరి ఏమిటి సార్ పరిస్థితి? బికాజ్ అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడండి. అవునా? ఓడిపోతాడు, ఎవరు అక్కలేదండి. పిఠాపురంలో మహానుభావుడు ఆయన వరం గారు అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చేయాలని చేస్తాడు. ఏమంటే ఇతను వచ్చి అక్కడ పాతుకుపోతే వరం గారి పరిస్థితి ఏమవుద్ది? ప్రతి కాన్స్టిట్యూన్సీలోనే ప్రతి ఓడు ఉన్నాడు. ఇతను ఎక్కడ పోతాడు? ఓడించేస్తే 2 బెనిఫిట్లు, ఒకటి పీడపోద్ది, 2 వరం తప్ప ఆల్టర్నేటివ్ లేదని చెప్పి ఒక సందేశం వెళ్తుంది. ఇంకోటి ముద్రగడ పద్మనాభం అనేటైనా అక్కడ కూర్చొని బయట తిరగట్లేదు, మీటింగ్లు ఎక్కట్లేదు, లేకపోతే పెద్ద పెద్ద వారాహి వాహనాలు ఎక్కట్లేదు అని చెప్పి జనం అనుకుంటున్నారేమో. కానీ కొంతమందికి అపోహ ఉండొచ్చు. ఆయన ఇంటికి వెళ్ళండి, యథార్థంగా నేను వెళ్ళాను. ఆయన ఇంటికి వెళ్ళాను సార్. నేను మొన్న కూడా వెళ్ళాను, మొన్న 15 రోజుల్లో 2 సార్లు వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమనుకున్నానంటే ఇంట్లో పడకుర్చీలో కూర్చుని ఉంటాడో, అరుగు మీద ఎవర్రా వస్తాడు మన ఇంటికి గేట్ తీసాడు అనుకుంటాడు అని చెప్పి నేను వెళ్ళాను. నా కారు పార్కింగ్ చేస్తాను, ఆయన దొడ్లో స్థలం లేదు, పెద్ద తోట, అది అంతమంది ఉన్నారు, కారు బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి. వెళ్ళాం, కోకోలో తీర్థ కింద ఉన్నారండి. ఫోటోలు చూపించమంటే చూపిస్తాను. ఆయన ప్రతి గ్రామం వెళ్తున్నాడు. ఎవరైతే కోపు ద్రోహం చేసాడు, కోపులు మోసం చేశాడు అన్నారు కాబట్టి కోపుల ఆత్మీయ సమావేశం అని చెప్పి పెట్టుకుని ఎవరైనా పిలిస్తే ప్రతి చోట ఉండి నియోజకవర్గం వెళ్ళాడు, కాకినాడ వెళ్ళాడు, రాజమండ్రి వెళ్ళాడు, తణుకు వెళ్ళాడు. ఆయన జీవితం అంతా కాపుల కోసమే కదా. ఓన్లీ కోపుల దగ్గరికి వెళ్ళి ఈయనేం చెప్పట్లేదు. నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎలా పోతానికి కారణం ఏంటి? మీలాగే నాలాగే ఒక కామన్ మ్యాన్ అతను ఎమ్మెల్యే కింద 2 సార్లు ఓడిపోయాడు, ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయాడు. నేను అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళాను? వాళ్ళ ఫాదర్ నేను సహచరులు. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యాను. శాసనసభలో మేము ఇద్దరు కూర్చుని ఉన్నాం. ఆయన ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, రాష్ట్ర మంత్రి చేశాడు, ముఖ్యమంత్రి చేశాడు. ఆయన కొడుకు ఇతను ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తానికైనా సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్తానికి సంబంధం ఏమైనా ఉందా? ఇద్దరికి నేనెందుకు వెళ్ళాలి అంటే ఏమి సమాధానం ఉంటుందండి. అంటే ఒక ఫోటో పట్టుకొస్తాం, ఒక 4 అట్టుపళ్ళు పెడతాం, అగరత్తులు వెలిగిస్తాం, అంతే. మాకు వచ్చింది అదే, మా కుర్రోళ్ళకి వచ్చింది అదే. ఎవడైనా సరే ఇది మీరు ఇలా రిలీజ్ చేయండి, ఈ నా కొడుక్కి సాక్షి వాళ్ళు ఎంత ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత ఇచ్చారు, ఇదే తతంగం తప్ప ఇది చెప్పిన దాంట్లో పలానా మాట తప్పు. అంతే కదా. చిరంజీవి విషయం కానీ, ఆ ప్రభు విషయం కానీ, లేకపోతే చిరంజీవి ఇచ్చామంటే రక్తం ఎవరు ఇచ్చేస్తున్నారంటే కార్యకర్తలే కదా, అందులో 190 మంది కోపలే కదా. కానీ ఆయన అంటే ఇండస్ట్రీలో చాలా గౌరవనీయులు, అందరూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ ఆయన గౌరవిస్తారు కదా సార్. అభిమానించవచ్చండి, అభిమానించవచ్చు. పోనీ ఆరాధించావు, నువ్వు గుడి కట్టేసుకో. ఎవరో ఖుష్బుక్ గుడి కట్టారంట తమిళనాడులోనే, అక్కడ గుడి కట్టేసుకో, నువ్వు పూజ చేసుకో, తప్పలేదు. మిగతా వాళ్ళ మీద దాడులు ఏంటంటాను. ఎవడైనా మాట్లాడితే మాత్రం ఏమో నోటికి ఎంత వస్తే అంత, అంటే ఆ నాయకుడే మాట్లాడు. కొన్ని వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడిన మీకు వీడియోలో చూపిస్తాను, మీరు ప్రసారం చేయగలరా? మీ టీవీ ఛానల్ ప్రసారం చేయగలరా? ఏం మాటలు చెప్పండి, ఎలాంటి మాటలు చెప్పండి. మీరుంటే చెప్పండి, ఎవరో మగోడు ఉంటే చెప్పగలుగుతాను. ఎవరన్నారే మాటలు? అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ఆవిడ అధికార ప్రతినిధి కదండి. అవును, ఇప్పుడు లేదు కదా, మొన్న గొడవ చేశారు కదా మొత్తం. ఆవిడ రోజా, ఆవిడ సెలబ్రిటీయో లేకపోతే సినిమా యాక్టరో అన్నీ పక్కన పెట్టండి, అవన్నీ పక్కన పెట్టి ఆవిడ గురించి ఏం మాట్లాడింది అనేది మీరు వినండి అంతే. మీరు ఒక్కళ్ళే చూడండి. ఆల్రెడీ మీడియాలో వచ్చేసినవే. రాయపాటి అరుణ మీద కూడా మన దాడి చేయించారు కదా సార్. దాడి చేశారు నిజమే, చెప్పింది సంస్కారవంతంగా చెప్పచ్చు. అమ్మాయి కూడా దాడి చేసేవాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అని చెప్పరా, అమ్మాయి కరెక్ట్గానే చెప్పింది. మా పార్టీ వాళ్ళే, దీనికి రాజకీయాల్లో వేరే పార్టీ ఎవరు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు. ఆవిడ ఎక్కడ గుద్దారు అనేది కూడా చెప్పింది కదా. అవును, అంత అవసరం లేదు.
మహిళలు కాబట్టి అలా అలా అని ఉంటారు. ప్రతి వాళ్ళకి కూడా యువజన విభాగం ఉంటుంది, మహిళా విభాగం ఉంటుంది, అందరూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా చాలా పవర్ఫుల్గా తిట్టుకునేవారు. ఎవరో నరపనేని రాజకుమార్ గారు కానీ, లేకపోతే ఈ రేణుకా చౌదరి గారు కంబాల గంగాభవాని కానీ, మర్చిపోయాను కంబాల గంగాభవాని గారు చిన్నాన్నగారు చిరంజీవి ఫాదర్ బాగా 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 క్లోజ్ ఫ్రెండ్స్. మొత్తం మీకు వివరాలు అడిగితే ఆవిడ చెప్పగలదేమో, చెప్తుందో చెప్పదో మరి ఎక్కడ ఉందో ఆవిడ నాకైతే తెలియదు. కానీ ఏమిద్దరండి ఈవిడి ఎన్ని మాటలు అంటే ఇప్పుడు అంటే ఇది ఒక్కటే మీరు వినండి మేడం. మీరు ఎందుకు సార్ ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఇంత దారుణంగా మాట్లాడే సంస్కారం సంస్కృతి ఆవిడే కదా. పోనీ ఇది ఏమైనా పోనీ ఇది కూడా ఏమైనా మార్ఫింగ్ చేశారో లేకపోతే ఇంకోటి కాదు కదా. మీరు ఖండించారు కదా ఈ మాటని. ఆవిడ ఇంకొక ఆవిడ ఆ టైంలో నేను కలిపాను అంతే. కానీ ఆవిడ ఏం చెప్తుందో చూసారా? అడ్వకేట్ కూడా అవునవును మా కమ్యూనిటీ కోపల కమ్యూనిటీ సంబంధించి నోట్లో తీసి పోతాం చూసారా? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు, నేను నోట్లో చూసి పోతున్నానంటే ఈ ప్రదేశం పరిస్థితి ఏంటి? అదే కదా. అంటే మనం చెత్త కుప్ప దగ్గర ఎక్కడో ఇంటర్వ్యూ చేస్తుంటే కదా, పవిత్రమైన స్థలంలో చేస్తామా? ఆవిడ అడ్వకేట్ అయ్యి కోర్టు దగ్గర చేస్తుందా? నోట్లో ఒక్కబడి అవ్వచ్చు, కైని అవ్వచ్చు. ఈ సంస్కృతి ఎలా వస్తుంది అని అడుగుతున్నాం సార్. ఇలాంటి అందుకే వీరమహిళని పెట్టాం మేము పేరు. మరి ఏంటనుకున్నారు? మాతో అట్లా ఉంటుంది. కానీ ఈ వీర మహిళను కూడా కాపాడలేదు కదా. పోనీ త్యాగం చేసి తను కూడా అంటే తన సంస్కారమే కదా బయటపడుతుంది ఇక్కడ. అలాంటి సంస్కారం బయట పెట్టి అంటే కుసంస్కారాన్ని బయటపెట్టి తెగించి ఇన్ని మాటలు అందందుకు ఇంకో సాటి మహిళని ఈవిడికి అన్యాయం ఆవిడ పబ్లిక్లో ప్రెస్ ముందు ఆవిడే పోనీ ఎవరో ఇంట్లో గొడవ ఏం కాదని పట్టుకొచ్చి పెట్టింది. రోజా గారి మీద కామెంట్. అది రోజా గారి మీద చాలా దారుణంగా అక్కడ టీడీపీ నాయకులు కూడా ఏదో మాట్లాడుకుంటారో చేస్తారో తిట్టుకుంటారో కొట్టుకుంటారో అది వేరు. ఒక ఆడపిల్ల అట్లాగా ఇంకొక ఆవిడ గురించి అట్లాగా ఈవిడ మాట్లాడొచ్చా? తప్పు, చాలా తప్పు సార్. ఇది ఖండించాలి. ఇన్ఫ్యాక్ట్ ఏ పార్టీ అధినేత ఇలాంటి మాట్లాడి చెప్పాలి కదా. అవును, ఉన్న విషయాలు చెప్తే కొంతమందిని పక్కన పెట్టాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఉన్న విషయాల గురించి కానీ ఈ పొత్తుల గురించి కానీ కొంచెం కామెంట్లు చేస్తారు. ఏంటంటే మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. వృద్ధుల దగ్గర నుంచి యువకుల వరకు సలహాలు చెప్తున్న చేగొండ జోగా గారి దగ్గర నుంచి శంకర్ కళ్యాణ్ దిలీప్ శంకర్ వరకు కూడా అందరినీ కూడా మీ లిమిట్స్లో మీరు ఉంటే మంచిది, నేను ఏం చేయాలనుకుంటానో అది చేస్తాను. ఇంత చేసి పోని ఎటువంటి పరిస్థితినైనా నేను చేసి గెలుస్తాను, గెలుపైన లక్ష్యం అని ఉందా? పోని లేదు కదండి. అదే కదా ఇప్పుడు అందరి బాధ అదే కదా. ఈయనకు ఇప్పుడు ఆ రోజునే చిరంజీవి గారికి 70-80 లక్షల ఓట్లు పడ్డాయి, ఇతనికి ఎందుకు ఓట్లు పట్టలేదు? అతను సిన్సియర్గా ప్రయత్నం చేశాడు. ప్రయత్నంలో లోపం ఉండొచ్చు కానీ ప్రయత్నం అయితే చేశాడు అతను. అవును, ఇతను ప్రయత్నంలోనే ప్రారంభంలోనే వేరే దృక్పథంతో ప్రారంభించాడు ఇతను. అవును, చాలా అంటే కొంత దిగ్భ్రాంతి కలిగించేలాగా ఉంది సార్ పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే రాజకీయాలు ఇప్పుడు ఒక సమాజంతో పాటు ఒక రంగం ఏదో ఒక ఇప్పుడు సినిమా రంగమో ఐటీ రంగమో ఒక రంగంలో జరుగుతున్న ఇది సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసే అంశం రాజకీయాలు. ఇంకొక విషయం మేడం, చేస్తే మీరు కూడా చేసుకోండి అంటాడు పెళ్ళిళ్ళు. అవును, మీకు ఒప్పుకుంటే మీరు కూడా చేసుకోండి పెళ్ళిళ్ళు అంటాడు. నేను డబ్బు ఇచ్చానంటాడు. అన్నీ చట్ట వ్యతిరేకమైన పనులే కదా. పెళ్లి చేసుకుంటూ విడాకులతో పెళ్లి చేసుకుంటూ అనేది ఒకళ్ళిద్దరిని అది తప్పు ఒప్పు అనేది పక్కన పెట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ క్షణం ఉన్న అభిప్రాయం మనిషికి వితిన్ 1 minute మారిపోద్ది. ఎట్లాగంటే పూర్వం శోభనబాబు సినిమాలు చూస్తే డెఫినెట్గా 2 పిల్లలు ఉండేవారు. అవును, సినిమా థియేటర్లో ఉన్నని చెప్పి ఆడవాళ్ళు అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ సినిమాలు అన్నీ హిట్ అయినాయి. బయటకు వచ్చాక ఊరుకుంటుంది ఎవరితేనే. అలా ఆయనకు ఇంకో పిల్ల ఉందని కానీ లేకపోతే ఇంకో సెకండ్ సెటప్ ఉందని కానీ అంటే ఎవరు ఊరుకుంటారా? అట్లాగా ఆ డిఫరెన్సెస్ ఉంటుంది. సినిమా కథల్లోని సినిమా నిర్మాతలో లేకపోతే సినిమా రచయితలు రాసిచ్చిన మాటలు చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే చేయరు. అదే కదా.
అది సినిమాల వరకే తెర మీద. అప్పుడు ఆ ట్రాన్స్లో ఉంటాం మనం. అవును. ఆ కథ వరకే మన బ్రెయిన్ ట్యూన్ అవుతుంది తప్ప సొసైటీ ట్యూన్ అవుతుంది. ప్రజల్లోకి వచ్చేటప్పుడు సొసైటీ ట్యూన్ అవుతుంది. అవును. వీళ్ళు సొసైటీకి ఏం చేయగలరు, వీడిని ఎప్పుడైనా మనం కలవగలమా, వీడికి ఎప్పుడైనా మనం ఒక వినతి పత్రం ఇవ్వగలమా, వీడి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతమందిని దాటుకెళ్ళాలి, చంద్రబాబు నాయుడు వచ్చాక ఎంతమందికి లంచాలు ఇవ్వాలి. అంతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి కాపుల పరిస్థితి రాష్ట్రంలో ఏమిటి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, కాపులకి ఆయన ప్రయత్నాలు, కాపులకి అకామిడేషన్, అంటే అన్ని విభాగాలలో ప్రాతినిధ్యం ఉండాలన్నది ఆయన సంకల్పం. అలాగే అన్ని సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఉండాలి, కాపులకు కూడా ఉండాలని చెప్పి. సో మీ అభిప్రాయం ఏంటి సార్? కాపులకి చేయన చాలా అత్యద్భుతమైన ప్రాధాన్యత ఇచ్చినట్టే లెక్కండి. ఇంకోటి ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లోకేష్ అనేవాడు చాలా అరాచక శక్తి కింద తయారయ్యి అందరినీ చాలా అవమానం చేశాడు. అప్పుడున్న డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ చాలా అవమానం చేశాడు. ఈయన అట్లా కాదు, వాళ్ళకి సముచిత ప్రాధాన్యం ఇచ్చి ఎవరైతే ఈయన వెనకాల ఉంటున్నారో వాళ్ళందరికీ అభివృద్ధి చేసి, ప్లస్ ఆ రిజర్వేషన్లు చేయలేను కాబట్టి దానికి సబ్సిడరీగా కాపు రాష్ట్రం అనేది రెట్టింపు చేశాడు ఆయన. అవును. అది చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని చూపించారు రాబోయే ఎలక్షన్లో మాత్రం. ఎందుకంటే నిర్ణయం వచ్చేది కాబట్టి అది ప్రజల్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. అవును, కరెక్ట్. సోషల్ మీడియా ద్వారా ఎవరికి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు కాబట్టి అది వెళ్ళిపోద్ది. కాబట్టి వీళ్ళ ప్రభావం ఏముండదు. అవును సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు ఈయన కాపు కులం, లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి చెప్పిన దానికి ఏం చెప్తాడు, ఆయన ఏమైనా ప్రామిస్ చేస్తే నిలబెట్టేది ఎవరు? అవును సార్. చిరంజీవి వచ్చినప్పుడు కాపు నేస్తమే మేము పెడుతున్నాం, మేము ఇస్తాం, ఒక్కొక్కడికి ₹1 కోటి ఇస్తాను ఇంటికి వచ్చి అని చెప్తారు. దానికి ఎవరు షూరిటీ ఎవరు ఇవ్వగలరు? ఈయన ఇంటికి వచ్చి అడగాల, ఈయన ఇంటి సెక్యూరిటీ దాటిస్తారా? అదొకటి యాక్సెసిబిలిటీ లేకపోవడం. ఎవరిని అడగాలి? ఏ పార్టీ ఆఫీస్లోకి లోపలికి రానిస్తారు? అంతే. ఆ పార్టీ నుంచి వచ్చేసి కుర్రోళ్ళే చెప్తున్నారు కదా. అసలు ఎక్కడ లోపలికి వెళ్ళే అది వంగా గీత గారిని ఎంతసేపు కూర్చోబెట్టారు అనేది మొన్న మీ టీవీ ఛానల్లోనే చెప్పారు. అవును. రాజశేఖర్ గారే చెప్పాడు పొద్దున సాయం దాకా. అవును. ఎందుకు కూర్చోబెట్టాలంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కలరింగ్ కనపడాలని చెప్పి. మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉండేవాడు అండి, ఆయన తప్పేమీ లేదు చెప్తాను, కోనపేట వీర రాఘవేంద్రరావు అని చెప్పి ఆయన ఎక్స్ఎమ్మెల్యే. వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన లేచి నిలబడేవాడు. ఆయన నాకు బాగా చదువు కాబట్టి ఒకసారి అబిడ్స్ తాజ్మహల్ హోటల్లో అడిగాను, ఏంటంటే అత్మాంట్లో మీ నాన్నగారు వస్తే లేచి నిలబడతారు, మేము ఎవరో నిలబడవు, ఎవరింట్లోనే కనపడుతుంది అని చెప్పి. నేను లేచి నిలబడకపోతే, నేను లేనప్పుడు నేను లేపుతాను, అందరూ లేపుతున్నారు కదా, నేను లెగవకపోతే వీళ్ళు ఎవరో లెగరు. రేపు పొద్దు నుంచి ఆయనేమో బోలాబోడీ మనిషి, ఆయన ఎమ్మెల్యే చేశాడు, ఆయన మామూలుగా వచ్చేస్తాడు, వాళ్ళు కాలేజ్ కూర్చుంటారు, అందుకని చెప్పి ఆయన వస్తే లెగాలనేది నేను నేర్పుదాం అని చెప్పి నేను లెగుతాను అని చెప్పి ఆయన చెప్పాడు నాకు. అంటే ఇలాంటివి సరే, ఇవి మనం మాట్లాడిన పరిధిలో సార్ చిన్నపిల్లల ఆటలు కొన్ని ఉన్నాయి మీరు చెప్పినట్టు, ఇవి అంటే కలరింగ్ ఇవ్వడాలు అవి. ఇంకోటి సమాజానికి చట్టానికి అతీతంగా వ్యతిరేకంగా చేసే కొన్ని పనులు ఉన్నాయి. అలాగే తప్పుదోవ పట్టించి మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మీరు చెప్పినట్టుగా అది అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మొత్తానికి ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్? మీ ఫైనల్ కామెంట్ రామానుజం గారు. వన్ సైడ్గా ఉంటాయి మేడం. పూర్వం వచ్చిన సీట్లకి ఏమీ కూడా తగ్గవు. ఎలా అనుకుంటాను, ఎందుకంటే పూర్వం చెప్పింది ఏంటంటే ఒక మాట, ఒక భరోసా ఇచ్చాడు అంతే. అప్పుడు ఆయన ఒక ప్రామిస్ చేశాడు, ఇప్పుడు ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. అది అప్పటికప్పటికి తేడా ఏంటంటే చేస్తానని చెప్పింది వేరు, చేస్తాం వేరు. చేశాడు కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ పెంచుతా అన్నాడు. రైట్. ప్రతి రూపాయి కూడా ఆడవాళ్ళు ఉన్నట్టు ప్రతి రూపాయి ప్రతి పైసా కూడా లెక్క పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇది కాకుండా రెండో ప్రశ్న సార్, ఈ ఎలక్షన్ తర్వాత జనసేన పరిస్థితి ఏంటి, టీడీపీ పరిస్థితి ఏంటి మీ దృష్టిలో? టీడీపీ జనసేన ఇంకొండవు కదంటే బీజేపీ ఉంటుంది. అంతేనా? మింగేస్తుంది అంతే, డెఫినెట్గా మింగేస్తుంది. రైట్. మీరు అన్నది రైటే. అంటే ఇది వేరే, మేము ఇన్ని ప్రశ్నలు అడగడానికి మా ఆంతర్యం ఏంటంటే, రాజకీయంగా ఒక ప్రయోజనం కోసం రాజకీయంలోకి వచ్చిన వ్యక్తులు వాళ్ళ మాటకి వాళ్ళ చేతలకి ఏమాత్రం పొంతన ఉంది, వ్యక్తిత్వాలకి ఏమాత్రం సంబంధం ఉంది అనే చందంగా తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఇప్పటికీ ఐ థింక్ చాలా విషయాలు చెప్పారు ఈ కోణంలో. అది మీరు ప్రభు గారి విషయం ఎందుకు చెప్పానంటే, ప్రభు కోసం ఆమె కోసం వాళ్ళ బ్రెయిన్ ట్యూనింగ్ ఎట్లా ఉంటుంది, మనసులో లేకపోతే బయటికి రాదు కదా, అప్పుడు ఎందుకు గుర్తుకు రావాలి? అదే అర్థమైంది. అదే అందుకని అడిగాను మిమ్మల్ని, అంటే మీరు ఎందుకు అది అంత చిన్న విషయాన్ని లేవనెత్తారని అడిగింది అందుకు.
అలాగే మీరు సరే అక్కడ అంటే పార్టీ సంస్కృతి వాళ్ళ కోసం తెగించి ఆత్మాభిమానం, సంస్కారం, డీసెన్సీ వదులుకుని తిట్టిన అమ్మాయి కూడా ఆ అమ్మాయి కష్టం వచ్చినప్పుడు ఆదుకోలే వచ్చి మీరు అన్నట్టు. అమ్మాయి చెప్పుకుంది కదా, అమ్మాయి కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంది కదండి. అదే అంటే ఆదుకోలేదు. ఇంకొక అమ్మాయి కోసం ఆవిడ ఏం మాట్లాడేది కూడా మీకు వినిపించారు. ఎవరిని ఎంత తిట్టాలన్నా ఎంత సిగ్గు విడిస్తే అలాంటి మాట వస్తుంది. ఒక స్త్రీని, సాటి స్త్రీని ఎంత సిగ్గు విడిచి మాట్లాడితే రోజా గారిని అంత మాట అంది. ఎందుకంది? ఇక్కడ మెహర్బానీ కోసం. అమ్మాయి అన్నది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. నా గుండెల మీద కొట్టారని, నా గుండెల మీద తన్నారని అంటే 2 రకాల భావాలు వస్తాయి. ఆడు కొట్టిన దెబ్బ మామూలు కాదురా, గుండెల మీద కొట్టాడరా అంటే ఏంటంటే ఎంత లోతైన గాయం చేశాడో, నా మనసు బాధపడ్డది. ఈవిడేమని చెప్తుంది, నా చెస్ట్ మీద కొట్టారు, నా బ్రెస్ట్ మీద కొట్టారు అని కూడా చెప్తుంది అమ్మాయి. అవును, చాలా చాలా దురదృష్టకరం సార్. అంటే మహిళలకి ఇంత ఒక అంటే గౌరవం లేకుండా ఉండే అసలు ఆ అమ్మాయి నా పరిస్థితికి తీసుకొచ్చిన పాపం కూడా వాళ్ళదే. రేపు అందరికీ అదే పరిస్థితి కదా సార్. అంటే ఖచ్చితంగా జనసేనలో ఉన్న వాళ్ళు అందరికీ అదే పరిస్థితి. ఆ అమ్మాయి అలా తిట్టడం కూడా తప్పు, కానీ అది కూడా వీళ్ళు ప్రేరేపిస్తేనే కదా తిట్టుంటుంది. తనకు వ్యక్తిగతంగా ఏముంటుంది రోజా గారి మీదే. పార్టీకి ఏదో సేవ చేస్తున్నానని ఒక నమ్మకం, గుడ్డి నమ్మకంతో ఏదో అనేసింది. అన్నాక జరిగిన సంఘటనలో మళ్ళీ వీళ్ళు వచ్చి ఎవరేం ఆదుకోలేదు. అలాగే చాలా సందర్భాల్లో ట్రోలింగ్ కూడా దారుణంగా చేసినప్పుడు కూడా ఈ అభిమానులు అంటారా, మళ్ళీ ఏమనాలో కూడా తెలియదు, క్యాడర్ అంటారా లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా సెల్స్, ఎవ్వరు ఒక్కళ్ళు కనీసం మీరు దయచేసి ఇలా మాట్లాడద్దని ఒక పిలుపునివ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడండి ఈయన. మీరు ఎవరో ఏమీ కాదు, మా వీర మహిళ ఉంది అక్కడ అంటే ఆవిడ లేచి నమస్కారాలు పెడతాం. అంటే అలా ప్రేరేపించి సభలో మీటింగులు జరుగుతుంటే ఈయన చెప్తాడు, మా రాయపాటి అరుణ ఉంది, మా వీర మహిళ ఉంది ఎదుర్కొంటానికి. అంటే ఓ స్ఫూర్తి వస్తుంది కదా. ఆహా, అయితే నేను చేసినవన్నీ కరెక్టే, నా వెనకాల ఈయన ఉన్నాడు అని చెప్పి. ఏమున్నాడో మన కొడితే కేసు రిజిస్టర్ అయిందో కూడా తెలియదు. రైట్. కానీ రామానుజం గారు, మీరు చాలా ఇంకా గోదావరి జిల్లాల భాష కొంత వెటకారం కూడా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం విషయాలు చాలా చెప్పారు సార్. మీకు ధన్యవాదాలు. పొలిటికల్గా మీ అబ్జర్వేషన్స్ అంటే ఎప్పటి నుంచి వెటకారం అంటే నేను తప్పుగా లేదు సార్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి చెప్తున్నాను. మీరు కొన్ని అన్న మాటలు తప్పకుండా మీరు అన్న విషయాలు మాత్రం బలంగా ఈ ప్రశ్న వెళ్లాల్సిన చోటుకి వెళ్తాయి, ప్రజల దాకా వెళ్తాయి తప్పకుండా. మీరు ఈ అబ్జర్వేషన్తో మీ పొలిటికల్ అనాలిసిస్ అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారం సార్.